ధర్మస్థల సౌజన్య కేసులో రెండవ సాక్షి రంగంలో దిగాడండి. ఈ కేసు ఎన్నో మలుపులు తిరుగుతోంది. ബാക്കി ബാക്ക് ഭാഗങ്ങളെല്ലാം ഉണ്ട്. അപ്പൊ ബാക്ക് ഭാഗം എന്ന് പറഞ്ഞാൽ നമുക്ക് തിരിച്ചറിയാൻ പറ്റത്തില്ല. പക്ഷെ కర్ణాటక ప్రజల ఒత్తిడికి భయపడి అక్కడి ప్రభుత్వం ఈ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కు అప్పగించింది. రెండవ సాక్షి ఒక లారీ డ్రైవర్, బెంగళూరు టు మ్యాంగ్లూర్ టిప్పర్ లారీ నడిపేవాడు. ఈయన చేస్తున్న ఆరోపణల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. మనందరికీ తెలుసు, జూలై 3వ తేదీన శానిటేషన్ వర్కర్ రంగంలో దిగి కొన్ని గంభీరమైన ఆరోపణలు చేశారు. ధర్మస్థల పరిసర ప్రాంతాల్లో నేత్రావతి నది ఒడ్డున శానిటేషన్ వర్కర్ లాగా ఈయన 1995 నుండి 2013 మధ్యకాలంలో పనిచేశారు. అంటే ఈయన మృతదేహాలను పూడ్చిపెట్టేవారు. ఈయన చేసిన ఆరోపణ టెంపుల్ అథారిటీస్ అండ్ ఈయన యొక్క సీనియర్స్ ఈయన్ను భయపెట్టి చంపుతామని బెదిరించి ఎంతో మంది అమ్మాయిల శవాలను పూడ్చారు అనే గంభీరమైన ఆరోపణ చేశారు. ఈయన ఆరోపణ తర్వాత మళ్లీ ధర్మస్థల సౌజన్య కేసు రీఓపెన్ అయింది. ఈ కేసులో ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు రానున్న రోజుల్లో బయటపడే అవకాశాలు చాలా గట్టిగా ఉంది. సౌజన్యను ఎలాగైతే చంపారో సేమ్ అలాగే 2003లో అనన్య భట్ అనబడే MBBS స్టూడెంట్ ను ధర్మస్థల మంజునాథ దేవాలయ ప్రాంగణం నుండి ఎత్తుకుపోయి చంపారండి. ಅವಾಗ ಧರ್ಮಸ್ಥಳ ಸ್ಟೇಷನ್ ಇರಲಿಲ್ಲ, ಬೆಳ್ತಂಗಡಿ ಸ್ಟೇಷನ್ ಇದ್ದಿದ್ದು. ಅವಾಗ ಕೇಳಿದವಾಗ ಹೇಳಿದ್ರು, ನಮಗೇನು ಮಿಸ್ಸಿಂಗ್ ಆಗಿದ್ರೆ ನೀವು ಹೋಗಮ್ಮ, ಯಾವನ ಜೊತೆಗೆ ಹೋಗಿರ್ಬೋದು, ಹುಡ್ಕಮ್ಮ, ನಮ್ಗೇನು ಅದೇ ಕೆಲಸನಾ ಅಂತ ಹೇಳಿ. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పాలి. ధర్మస్థలలో ఉన్న గ్యాంగ్ ఎంత పవర్ఫుల్ అంటే అనన్య భట్ తల్లి ఎవరనుకున్నారు? ఈవిడ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే CBIలో స్టెనోగ్రాఫర్ లాగా పనిచేసి రిటైర్ అయిన ఒక పెద్ద ఆవిడ కూతురునే చంపేశారంటే వీళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది మీ ఊహకి వదిలేస్తున్నా. అనన్య భట్ తల్లి పేరు సుజాత భట్. సుజాత భట్ 20 ఏళ్లు యుద్ధం చేసింది, కానీ ఎటువంటి లాభం లేదు. ఈ అనన్య భట్ స్టోరీ గురించి కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ కేసు యొక్క ఫ్రెష్ డెవలప్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మన యూట్యూబ్ కూడా ధర్మస్థల సౌజన్య పేరు వింటే వీడియోను రెస్ట్రిక్ట్ చేస్తా ఉంది. వీడియో రీచ్ కోసం లైక్ చేయండి. మీ లైక్స్ ద్వారా అయినా యూట్యూబ్ కు ఇది జెన్యూన్ కేసు అనేది అర్థమవుతుంది. ఎంతమందికి వీలైతే అంతమందికి దీన్ని షేర్ చేయండి. ఒక్కడు అడిగితే చంపుతారు, 100 మంది ప్రశ్నిస్తే అణచివేస్తారు, 1000 మంది తిరగబడితే తగ్గుతారు. ఒకవేళ 1,00,000 మంది ఒకేసారి గట్టిగా అరిచారు అనుకోండి, పైనున్న అధిష్టానం కూడా కదులుతుంది. కేసు అనేది ప్రోగ్రెస్ అవుతుంది. ధర్మస్థల సౌజన్య ఒక్కటే కాదు, అనన్య భట్ ఇలా ఎంతో మంది ఆడవారు, అమ్మాయిలు అక్కడ చనిపోయారు. చాలా మంది తల్లిదండ్రులు సిస్టమ్ కు భయపడి బయటకు రావడం లేదు. ఎక్కడ తమ పరువు పోతుంది అని చెప్పి బయటకు రావడం లేదు. ధర్మస్థల సౌజన్య కేసులో ఒక యాక్టివిస్ట్ లాగా పనిచేస్తున్న మహేష్ శెట్టి చాలా గంభీరమైన ఆరోపణ చేశాడు. ఈయన ఏమన్నారు అంటే ధర్మస్థల చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్న గ్యాంగ్ ను ద మోస్ట్ నొటోరియస్ గ్యాంగ్ అన్నాడు. ధర్మస్థల భారత్ లో ఒక భాగంగా ఉంది. ధర్మస్థల అనేది ద రిపబ్లిక్ ఆఫ్ ధర్మస్థల కాదు, ధర్మస్థలకే సపరేట్ గా చట్టాలు లేవు అంటున్నారు ఈయన. ధర్మస్థలలోని కొంతమంది సపరేట్ చట్టాలను తయారు చేసుకున్నారా? వీరిపైన ఎవరూ కేసెస్ పెట్టలేరా? ఒకవేళ పెట్టినా పోలీసులు FIR ను లాంచ్ చేయరా? వీళ్ళ వెనక ఎవరున్నారు? ఇదేమన్నా సపరేట్ దేశమా లేదా సపరేట్ రిపబ్లిక్ గా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఈ నొటోరియస్ గ్యాంగ్ సాక్షుల్ని చంపుతున్నారు, సాక్ష్యాలను ధ్వంసం చేస్తున్నారు, నోర్లు మూస్తున్నారు, మీడియా పైన కేసెస్ వేస్తున్నారు. మహేష్ శెట్టి చాలా గట్టిగా నొటోరియస్ గ్యాంగ్ కు బుద్ధి చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు. సెకండ్ సాక్షి కేరళకు చెందిన ఒక ట్రక్ డ్రైవర్. ఈయన రిపోర్టర్ లైవ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆరోపణలు చేశాడు. ఈ లారీ డ్రైవర్ పేరును రివీల్ చేయలేదు, గోప్యంగా ఉంచారు. ఫేస్ ను కూడా బ్లర్ చేశారు. ఈయన 10 to 15 years బ్యాక్ బెంగళూరు టు మ్యాంగ్లూర్ టిప్పర్ లారీ నడిపేవాడు, లోడ్ లారీ నడిపేవాడు. బెంగళూరు టు మ్యాంగ్లూర్ దారి మధ్యలో ధర్మస్థల కూడా ఉంటుంది. బెంగళూరు, హసన్, సక్లేస్పురి తర్వాత ధర్మస్థల ఉంటుంది. ఆ తర్వాత మ్యాంగ్లూర్, ఉడుపి అవన్నీ వస్తాయి అన్నమాట. ఇది షెరాడి ఘాట్ రూట్ లో ఉంటుంది. ఇప్పుడు కొత్త రూట్స్ వచ్చాయి, హైవేస్ వచ్చాయి. ఇంతకు ముందు ఎలా ఉండేది అంటే బెంగళూరు ధర్మస్థల దారి గుండానే మ్యాంగ్లూరు చేరుకునేవారు. సో ఈ లారీ డ్రైవర్ ఒక రాత్రి లారీలో వెళ్తున్నాడు. ఒక అమ్మాయి దుస్తులు లేకుండా, లో దుస్తుల్లో, ముఖానికి గాయాలు, అరుచుకుంటూ పరిగెత్తుకుంటూ రోడ్ క్రాస్ చేసింది. దాదాపు 500 మీటర్లు అడవిలో పరిగెత్తిందంట. ఇది ఎక్కడ? ధర్మస్థల టెంపుల్ కు 3 కిలోమీటర్ల దూరంలో ఇదంతా జరిగింది.
లారీ డ్రైవర్ బండిని ఆపాడు. టార్చ్ లైట్ వేసి ఆ అమ్మాయిని చూశాడు. ఎవరమ్మా నువ్వు, నీ తల్లెవరు అని అడిగాడు. ఈ అమ్మాయి ఏడుస్తోంది. వెంటనే ఒక కారులో నలుగురు వచ్చి ఈమెను బలవంతంగా కారు ఎక్కించుకున్నారంట. ఆ నలుగురు క్లీన్ షేవ్ చేసుకున్నారు, శాలువా వేసుకున్నారంట. ఆ లారీ డ్రైవర్ లారీ ఆపడం ఆ నలుగురు గమనించారు. కన్నడలో నువ్వు ఎవరు, నీకేం పని, వెళ్ళిపో, యార్ నిన్గేం కెల్సా, ఇల్లింద హోగి ఇల్లందరూ సాయిస్ బిడ్తివి అన్నట్లు, నిన్ను చంపేస్తాము అన్నట్లు వార్నింగ్ ఇచ్చారంట. దీంతో లారీ డ్రైవర్ భయపడి వెళ్ళిపోయాడు. కొంత దూరానికి వెళ్లి మళ్లీ బండిని ఆపి పక్కనున్న వారిని అడిగాడు. ఇలా ఒక అమ్మాయి దుస్తులు లేకుండా గాయాలతో పరిగెత్తింది, మీరేమైనా చూశారని అడిగాడంట. ఆ తర్వాత ఎందుకో ఈ లారీ డ్రైవర్ వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి సౌజన్యనా కాదా అనేది మనకు తెలియదు. సౌజన్య కాకపోయినా ఎవరో ఒక తల్లి కూతురే కదా. ఈ లారీ డ్రైవర్ ధర్మస్థల దగ్గర టాయిలెట్ చేయడానికి బండి ఆపినప్పుడు కూడా ఎన్నో మృతదేహాల్ని చూశాడంట. కుళ్ళిపోయిన మృతదేహాల్ని కూడా చూశాడు. ధర్మస్థల మంజునాథ దేవాలయం ఉంది కదా, ఆ టెంపుల్ చుట్టూ 3 కిలోమీటర్ రేడియస్ లో ఉన్న అడవిలో ఇదంతా జరుగుతోంది. మాస్ బరియల్స్ జరుగుతున్నాయి. 1995 నుండి 2013 మధ్య కాలంలో ఎంతో మంది, దాదాపు 400కు పైగా శవాలను పూడ్చివేశారు, కాల్చివేశారు. ఇన్ని రోజులు సౌజన్య తల్లి, అనన్య భట్ తల్లి మాత్రమే మొత్తం సిస్టంతో యుద్ధం చేశారు. ఎవరూ వీరిని పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ శివుడే పంపించాడో ఎవరు పంపించారో తెలియదు కానీ ఈ శానిటేషన్ వర్కర్, ఈ శివపుత్రుడు ముందుకొచ్చి కేసును రీఓపెన్ చేసేలా చేశారు. ఈయనతో పాటు ఇప్పుడు కేరళలో ఒక లారీ డ్రైవర్ కూడా నేను రెడీగా ఉన్నాను, సాక్ష్యాలు చెప్పడానికి రెడీగా ఉన్నాను అని రెండో వ్యక్తి రంగంలో దిగాడు. ఇంకా చాలా మంది బయటకు రావాలి. ఈ నటోరియస్ గ్యాంగ్ కు అగేన్స్ట్ గా యుద్ధం చేయాలి. అప్పుడు గాని వీళ్ళు తగ్గరు. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆ పవర్ఫుల్ వ్యక్తుల పేర్లు బయట పెట్టొద్దు అంటున్నారు. కానీ సౌజన్య తల్లి గారు చాలా ఇంటర్వ్యూస్ లో ధర్మస్థల ప్రధాన ధర్మకర్త వీరేంద్ర హెగ్డే సోదరుడి కొడుకులు ఇదంతా చేశారు అని చాలా సార్లు ఈవిడ ఆరోపించారు. కావాలంటే ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకసారి చూడండి. ఇంకొక ఇంటర్వ్యూలో ఆ వీడియోను డిలీట్ చేశారో ఏమో తెలియదు కానీ ఆ వీడియో నాకు కనిపించడం లేదు. ఆ వీడియోలో డైరెక్ట్ గా హెగ్డే ఫ్యామిలీ పైన ఈవిడ ఆరోపణ చేసింది. ఇది సౌజన్య కేస్. ఇప్పుడు అనన్య భట్ కేసు దగ్గరకు వద్దాం. అనన్య భట్ తల్లి గారు సుజాత భట్ కూడా గట్టిగా నిలబడుతున్నారు. ఈవిడ కూడా తన కూతుర్ని లైంగికంగా దాడి చేసి చంపేశారు అని ఆరోపిస్తున్నారు. అనన్య భట్ 2003లో మణిపాల్లోని కస్తూర్బా మెడికల్ కాలేజ్లో చదివేది. ధర్మస్థలం నుండి మణిపాల్కు 70 కిలోమీటర్స్ ఉంటుంది. సో మామూలుగా హాలిడేస్ లో స్టూడెంట్స్ ధర్మస్థలకు, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ కు, ఒక టూరిస్ట్ స్పాట్స్ కు వెళ్తూ వస్తూ ఉంటారు. అనన్య భట్ తన ఫ్రెండ్స్ తో పాటు షార్ట్ ట్రిప్ కు వెళ్ళింది. మిగతా ఫ్రెండ్స్ బయట తిరగడానికి వెళ్తే అనన్య మాత్రం సేఫ్ గా ఉంటుంది అని చెప్పి ధర్మస్థల మంజునాథ దేవాలయానికి వెళ్ళింది. కట్ చేస్తే టెంపుల్ ప్రాంగణం నుండి అనన్యను కిడ్నాప్ చేశారు. ఎవరు కిడ్నాప్ చేసింది ఎవరికీ తెలియదు. ఈవిడ బాడీ కూడా కనిపించలేదు. సౌజన్య బాడీ అయినా కనిపించింది కానీ అనన్య బాడీ ఎవరికీ కనిపించలేదు. చుట్టూ ఆరా తీస్తే టెంపుల్ అథారిటీస్ లోనే కొంతమంది ఈవిడ్ని ఎత్తుకుపోయారు అని చెప్పారు కానీ ఎవ్వరూ కేసు వేయలేకపోతున్నారు. ఎవ్వరూ సాక్ష్యం చెప్పడానికి రెడీగా లేరు. సౌజన్య తండ్రి చెన్నప్ప గౌడ ఒక రైతు, మిడిల్ లేదా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అయితే అనన్య భట్ తల్లి చదువుకున్నది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో సిబిఐలో స్టెనోగ్రాఫర్ గా అప్పట్లోనే ఈవిడ పని చేసేది. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది. కోల్కతాలో ఉండేది. ఈవిడ చాలా అంటే చాలా టాలెంటెడ్ అండ్ చాలా ఎడ్యుకేటెడ్. ఈవిడకు లాస్ గురించి తెలుసు. సిబిఐ కూతుర్ని కూడా వీళ్ళు వదలలేదు అంటే సౌజన్య ఎంత వీళ్ళు. అనన్య భట్ మిస్ అయింది అని చెప్పి కోల్కతాలో పని మొత్తాన్ని మానేసి ధర్మస్థలకు చేరుకుంది. బెల్తాన్గడి పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ ఎఫ్ఐఆర్ ను లాంచ్ చేస్తే పోలీసులు ఎఫ్ఐఆర్ తీసుకోలేదు. తర్వాత సుజాత భట్ ఏమీ చేయలేక, తన కూతురు ఎక్కడుందో తెలియక ధర్మస్థల చుట్టూ చక్కర్లు కొట్టింది. అండ్ ఏమీ చేయలేక ధర్మస్థల టెంపుల్ బయట ఒక దీన స్థితిలో కూర్చుంది. అప్పుడు నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు, మేబీ టెంపుల్ అథారిటీస్, లుంగి షర్ట్ వేసుకొని ఈవిడకు నీళ్ళిచ్చినట్లు ఇచ్చారు. ఆ తర్వాత ఈవిడను కిడ్నాప్ చేశారు. రూమ్ లో బంధించి కొట్టి ఇంకొకసారి నీ కూతురి పైన ఎఫ్ఐఆర్ ను లాంచ్ చేస్తే చంపేస్తాము అని బెదిరించారు. తలకు కొట్టారు. ఆ తర్వాత 3 నెలల తర్వాత సుజాత భట్ బెంగళూరులోని ఒక హాస్పిటల్లో కళ్ళు తెరిచింది. 3 నెలల వరకు ఈవిడ కోమాలోనే ఉంది. మళ్ళీ ఎప్పుడైతే జూలైలో శానిటేషన్ వర్కర్ గంభీరమైన ఆరోపణలు టెంపుల్ అథారిటీ పైన చేశాడో, ఆ తర్వాత మళ్ళీ సుజాత భట్ రంగంలో దిగి
అనన్య భట్ యొక్క మిస్సింగ్ కేసు యొక్క ఎఫ్ఐఆర్ ను లాడ్ చేసింది. సెక్షన్ 211A భారతీయ న్యాయ సంహిత ఆధారంగా మళ్ళీ అనన్య భట్ కేసు అనేది ఓపెన్ అయ్యింది. మళ్ళీ సౌజన్య దగ్గరకు వస్తే October 9, 2012 4:30 సౌజన్య మిస్ అయితే ఆ రోజు రాత్రే సౌజన్య తల్లి సేమ్ బెల్తాన్గడి పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ ను లాడ్ చేయలేదు. ఇక్కడ క్లియర్ గా పోలీసులకు, ధర్మస్థలలో ఉన్న పెద్ద మనుషులకు లేదా ధర్మస్థల టెంపుల్ అథారిటీకు మధ్య ఏదైనా లింక్ ఉందా? వీళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారా? మేబీ వీళ్ళందరూ ఆ సో కాల్డ్ నోటోరియస్ గ్యాంగ్ లో భాగంగా ఉన్నారా? ఇది ఎవరికి తెలియదు, సిట్టే చెప్పాలి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ప్రతి ఒక్క విషయాన్ని విచారించి ప్రజలందరికీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. 4 రోజుల క్రితం సీఎం సిద్ధరామయ్య గారు ఈ కేసును ఎస్ఐటీకు అప్పగించలేమో అన్నారు. ప్రజల డిమాండ్ కు భయపడి కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కు ఇచ్చారు. ఎస్ఐటీ నెక్స్ట్ చేయబోయే పని ధర్మస్థలకు 3 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్న అడవిని త్రవ్వి అస్థి పంజరాలు ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు. ఒకవేళ అస్థి పంజరాలు దొరికాయా DNA టెస్ట్ చేస్తారు, ల్యాబ్ కు పంపుతారు. ఆ తర్వాత ఎవరైతే దీని వెనుక ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. ఇక్కడ ప్రధానంగా అందరూ వీరేంద్ర హెగ్డే గారిని టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ హెగ్డే గారే ఇదంతా చేశారు అనే ఆధారాలు ఎక్కడా లేవు. ఈ కేసు అనేది ఈయన చుట్టే తిరుగుతోంది. సౌజన్య తల్లి కూడా ఈయన కొడుకు పైన టార్గెట్ చేసింది. శానిటేషన్ వర్కర్ డైరెక్ట్ గా టెంపుల్ అథారిటీ పైన ఆరోపణ చేశాడు. సో ఈ టెంపుల్ మొత్తాన్ని హెగ్డే గారే కంట్రోల్ చేస్తారు కాబట్టి, ఈయనే ప్రధాన ధర్మకర్త కాబట్టి ఈయన సమాధానం ఇచ్చే పరిస్థితి ఉంది. ఈయన ఇది చేశారా లేదా అనేది పక్కన పెడితే ఈయన పైన ఎన్నో అలిగేషన్స్ వస్తున్నాయి. టెంపుల్ అథారిటీని సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయలేదు అనే ఆరోపణ ప్రథమంగా ఉంది. ముఖ్యంగా SDM కాలేజ్ యొక్క లెక్చరర్స్ ను లేదా స్టాఫ్ ను కూడా సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయలేదు. టెంపుల్ అథారిటీ పైన ప్రెషర్ పెట్టి ఫుల్ డీప్ గా విచారిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి అని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. అగైన్ వీరేంద్ర హెగ్డే ఒక రాజ్యసభ ఎంపీ, చాలా అంటే చాలా పెద్ద మనిషి, పొలిటికల్ గా ఎంతో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి. సో ఇంత పెద్ద హై ప్రొఫైల్ కేసును సిట్ ఎలా హ్యాండిల్ చేస్తుంది? సిట్ కూడా హెగ్డే గారికి భయపడి కేసును లైట్ గా తీసుకుంటుందా అనేది తెలియదు. వాట్ ఎవర్, సౌజన్య పేరెంట్స్ అనన్య భట్ తల్లి అందరూ అడుగుతున్న క్వశ్చన్, టెంపుల్ అధికారులను టార్గెట్ చేయండి అంటున్నారు. సో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో ప్రణవ్ మోహంతి గారు డైరెక్టర్ గా ఉన్నారు. ఈయనే ఈ కేసును హ్యాండిల్ చేస్తున్నారు. ఈయన కింద అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ MN అనుచేత్ గారు ఉన్నారు. ఈయన కింద డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సౌమ్యలత గారు ఉన్నారు. సో మంచి వాళ్ళని ఇచ్చారండి. వీళ్ళందరికీ మంచి రికార్డు ఉంది. సో వీళ్ళు ఎవరికి వంగకుండా దీన్ని వెనుకున్న మిస్టరీని ఛేదిస్తారు అని భావిద్దాం. కేరళ లారీ డ్రైవర్ ను కూడా సిట్ అధికారులు విచారించే అవకాశాలు కూడా చాలా గట్టిగా ఉన్నాయి. సో కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.